సాయిరామ్. హేమాడ్కు మేలుకొలుపు. నేను నా అల్పజ్ఞత్వంతో విర్రవీగుతూ ఉన్నాను. నేనొక శుష్కవాదిని, వాచాలుడును. సరి అయిన సమయంలో బాబా హెచ్చరిక అనే అంజనం పెట్టి అల్పజ్ఞత్వంతో మూసుకుపోతున్న నా కన్నులను తెరిపించాడు. హేమాడ్ పంత్ అన్న పిలుపుతో వ్యంగ్యం చేసి నా అల్పజ్ఞత్వాన్ని నాకు తెలిపాడు. ఏది ఏమైనా సందర్భోచితంగా సమయానికి బాబా నోటి నుండి విలక్షణమైన ఈ పేరు బయటికి వచ్చింది. దీనిని నేను భూషణంగా గ్రహిస్తున్నాను. సరే, నేను దీని మూలంగా గుణపాఠం నేర్చుకోవాలి. వాదం పెట్టుకోవడం అనే దుర్లక్షణాన్ని వదిలిపెట్టాలి. అది నన్నిక స్పర్శించకూడదు. క్షణకాలమైనా సరే దానిని దరికి చేర్చుకుంటే పరమ అహితం జరుగుతుంది. నేను నా వాదాభిమానం అనే దుస్వభావాన్ని త్యాగం చేసుకోవడానికే నాకు ఈ బిరుద వచ్చింది. నేను జీవితాంతం నిరభిమానంగా వినమ్రుడనై ఉండాలన్న విషయాన్ని నిరంతరం నాకు జ్ఞాపకం చేయటానికే నాకు ఈ పేరు వచ్చింది. సద్గురువు తప్పక కావాలి. శ్రీరాముడు భగవంతుని అవతారం, పరిపూర్ణ జ్ఞాని, విశ్వరక్షకుడు, అఖిల ఋషిగణ మానస విహారి. అంతటి అవతార పురుషుడే గురువు వశిష్ఠుని చరణాలను సేవించేవాడు. శ్రీకృష్ణుడు స్వయంగా పరబ్రహ్మే అయినా అతను కూడా గురువును సేవించవలసి వచ్చింది. ఈ అవతార పురుషులతో పోలిస్తే నేనెంతటి వాడిని? మరి ఇక వాదం ఎందుకు, తర్కం ఎందుకు? గురువు లేనిదే జ్ఞానం లేదు, మోక్షం లేదు. ఈ శాస్త్రవచనాలు నా మదిలో పదిలంగా ఉండిపోయాయి. వాదం పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇతరులను వాదనలోకి దింపడం కూడా వాంఛనీయం కాదు. మనిషికి శ్రద్ధ, సబూరి, ధైర్యం లేకపోతే అతను పరమార్థాన్ని అవగించంత కూడా సాధించలేడు. కాలాంతరంలో నాకు ఈ సత్యం స్వానుభూతమైనది. ఇలా ప్రేమతో, సద్భావంతో, శుద్ధ హృదయంతో నేను ఈ పేరుని సవినయంగా, గౌరవప్రదంగా స్వీకరించాను. సాయియే మన సుఖ సంపత్తి, సాయియే మన సుఖ సంవిత్తి, ఆనందం. సాయియే మన పరమ నివృత్తి, శ్రీ సాయియే మన అంతిమ గతి. సాయి కథలకే మీ చెవులను అప్పగించండి. సాయి కృప వల్ల దుస్తర భవభయం నుండి తరించండి. ఈ కలిమలంను నిర్మూలనం చేసుకోండి. హరి ఓం తత్సత్. శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 3. గ్రంథ ప్రయోజనం. బాబా అనుజ్ఞ. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయిరామ్.